సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండలం ఓట్ల గ్రామానికి చెందిన టేకులకుంటను కొందరు వ్యక్తులు అక్రమ వెంచర్ వేసే పనిలో జేసీబీతో కట్టను కూల్చడం జరిగింది. కాగా విషయం తెలుసుకున్న సంగారెడ్డి జిల్లా మత్స్యశాఖ డైరెక్టర్ మహేష్ ముదిరాజ్, ఇరిగేషన్ డిఈస్ రామస్వామి స్థానిక గ్రామ సెక్రటరీకి ఫోన్ ద్వారా సమాచారం అందించడం జరిగింది. గ్రామస్తులందరూ అక్కడికి వెళ్లేసరికి దొంగలు జేసీబీతో పారిపోవడం జరిగింది. 10 రోజుల క్రితం ఉపాధి పథకం కింద ఈ కట్టను ఉపాధి కూలీలు పోయడం జరిగింది. కాగా కట్టడం కూల్చిన దొంగలను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. పట్టా ఓనర్ కూడా లేదు. ఎవరైనా సరే తన పట్టా ఉంటే ఒకసారి పంట చేసుకోవాలి, ఒకసారి మత్స్యకారం వదిలేయాలి వాటి ఉంటే. కానీ కట్టను కూల్చే అధికారం ఏ ఒక్క వ్యక్తి కూడా లేదు. ఇది తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అందరూ కూడా పట్ట జాగా నాదని చెప్పేసి కట్ట ఉంటే ఈరోజు రేటు ఎక్కువగానే కట్టను కూల్చడం జరుగుతుంది. ఇది ముమ్మాడికి తప్పు. ఎక్కడ ఉన్నా ఇప్పటికీ మా కాశీలో కూడా చాలా విధాలు అన్ని గ్రామాల్లో కూడా పట్టమాయ అని చెప్పేసి జిల్లాలో జరుగుతున్నాయి. తెలంగాణలో ఉన్న యావత్ మత్స్యకారం తెలియజేయమనగా ఎక్కడ ఉన్నా కట్టెక్కడ ఉన్నా ఆ రికార్డుకు నక్షకుంటే మనది మాత్రమే. దాన్ని కూల్చే హక్కు పట్టదారు కూడా లేదు. ఏది ఉన్నా ఒక సంవత్సరం పంట చేసుకోవాలి, ఇంకో సంవత్సరం మత్స్యకారాన్ని వదలాల్సిందే తప్ప వాటికి లేదు. టేకులకుండా కూడా రీసెంట్గా కూడా మేము పన్ను లీజు చెల్లించడం జరిగింది. అదేవిధంగా ఉపాధి హామీలో కూడా దీనికి చేయడం జరిగింది. కానీ దౌర్జన్యంగా ఒక ఆఫీసర్ చెప్పినా వినకుండా తన ఇష్టం వచ్చినట్టుగా ఇది కష్టం కూడడం జరిగింది. ఎందుకు ఇంత అహంకారం, ఎందుకు ఈ దౌర్జన్యం? మేము ప్రభుత్వంలో మత్స్యకారు కనబడతలేదా? సీఎం రేవంత్ రెడ్డి గారేమో మత్స్యకారులను గుర్తిస్తున్నామని ఎంత బాగా చెప్తుంటే ఈ దౌర్జన్యంగా వీళ్ళు ఎదుర్కోవడం జరుగుతుంది. మా జాతిని కర్మను చేయకుండా చేస్తున్న వ్యక్తులను వెంటనే శిక్షించాలి, వారు వెంటనే అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ఒకసారి కూడా జిల్లా కలెక్టర్ తెలియడేమనగా పట్టా కూటల మీద ఎక్కడున్నా ఒకసారి అవినీతి కలిగించాలి మీరు. ఎందుకంటే మా యొక్క మత్స్యకారులను ఒక చాలా భయపడికి గురి చేసి ఈ విధంగా కూల్చడం జరుగుతుంది. మేము లీజు కట్టడం జరిగింది మొన్ననే, ఈరోజు చాప్ పిల్లలు కూడా మనం ఉండడం జరిగింది. కానీ దౌర్జన్యంగా కూడా ఇలా చేస్తే మేమేం చేయాలి? ఎంత పోరాటం చేయాలి? వాళ్ళు దౌర్జన్యంగా వచ్చి మనుషులు లేని టైంలో ఈ విధంగా నాశనం చేస్తారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి, మత్స్యకారులకు మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. సంగారెడ్డి జిల్లా ఫిషర్మెన్ మత్స్యశాఖ అధ్యక్షుడిని, నా పేరు ఊట్ల మహేష్ ముదిరాజ్. ప్రతి ఒక్క వీడియోని కూడా ప్రతి ఒక్క మత్స్యకారుని కూడా చేరే వరకు చేయాలని తెలియజేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.